జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ మరింతగా బలోపేతం చేయడానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా కూడా ఆర్థిక సహకారం అందించి మన ఛానల్కు అండగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రతిసారి నేను అడుగుతానే ఉండా, చాలా సందర్భాల్లో అడుగుతానే ఉండా, కానీ అతి కొద్ది మంది మాత్రమే స్పందిస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన దేశానికి మన ధర్మానికి వ్యతిరేకులైన వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. తెలుసు కదా, మన వార్తల్లోనే మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకు డబ్బులు కావాలంటే మన దేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా ముబ్బడగా వచ్చి పడతా ఉంటాయి నిధులన్నీ కూడా. వాడు ఎవడైనా సరే, కానీ మన దేశం కోసం, ధర్మం కోసం, ఒక మంచి పనికి అయ్యా మీ శక్తి మేరకు ఏదో ఒక చిన్న మొత్తాన్ని సాయం చేయమంటే చాలా మందికి మనసు రావడం లేదు. అవకాశం లేకపోతే సరే, అవకాశం ఉండి కూడా కొంతమందికి మనసు ఒప్పడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా డబ్బులు పంపించవచ్చు. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉన్నాయన్నమాట, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. మంది ఫోన్ పే నెంబర్ పనిచేయడం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఫోన్ పే నెంబర్ కావాలంటే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. వాట్సాప్ లో నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. మీరు ఏ నెంబర్కు ఫోన్ పే చేయాలో నేను నెంబర్ ఇస్తా, ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో ఉన్నటువంటి కోణార్క్ సూర్య దేవాలయం మన భారతీయ శిల్పకళా వైభవానికి ఒక మకుటం అన్నమాట. సూర్య భగవానుడికి అంకితం చేయబడినటువంటి ఈ అద్భుతమైన కట్టడం 13వ శతాబ్దపు కళింగ వాస్తు శిల్పానికి నిలువుటద్దం. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో సుమారుగా ఈ 1250లో తూర్పు గంగా వంశానికి చెందినటువంటి రాజైన లాంగుల నరసింహదేవ నిర్మించారు. ఈ ఆలయం మొత్తం కూడా ఒక భారీ రథం ఆకారంలో ఉంటుందన్నమాట. సూర్యదేవుడు 7 గుర్రాలతో కూడినటువంటి రథం పైన ఆకాశంలో ప్రయాణిస్తా ఉన్నట్లుగా దీన్ని రూపొందించారనమాట. ఈ రథానికి ఇరువైపులా కూడా 24 భారీ రాతి చక్రాలు ఉన్నాయి. ఒక్కో చక్రం సుమారుగా 10 అడుగుల వ్యాసం అయితే కలిగి ఉంటుందన్నమాట. ఇవి కేవలం అలంకారం మాత్రమే కాదు, సూర్యకిరణాల ఆధారంగా సమయాన్ని ఖచ్చితంగా సూచించేటటువంటి సన్ డైల్స్, అంటే సూర్య గడియారాలుగా పనిచేస్తాయి. రథానికి ఉన్నటువంటి 7 గుర్రాలు వారంలోని 7 రోజులను, 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయన్నమాట. చూడండి, ప్రతిదీ కూడా ఒక లాజిక్ ప్రకారం ఉంటుంది. ఈ ఆలయ గోడలు నల్లగా ఉండటం వల్ల నావికులు దీనిని బ్లాక్ పగోడా అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఆలయ నిర్మాణంలోని ఖచ్చితత్వం వల్ల సూర్యోదయ సమయంలో మొదటి కిరణాలు నేరుగా గర్భగుడిలోని విగ్రహం పైన పడే విధంగా రూపొందించారు. ఆలయ గోడలపైన యుద్ధ వీరులు, ఏనుగులు, పూలతీగలు, అలాగే మనుషుల యొక్క జీవశైలిని ప్రతిబింబించే విధంగా ఆ శిల్పాలతో పాటు శృంగారభరితమైనటువంటి శిల్పాలు కూడా ఎంతో అందంగా చెక్కబడినాయి. ప్రవేశ ద్వారం వద్ద ఉన్నటువంటి ఈ మందిరంలో 128 రకాల ఒడిసీ నృత్య భంగిమలు అత్యంత సున్నితంగా చెక్కబడినాయి అన్నమాట. ఇక్కడ ప్రతి స్తంభం పైన కూడా నృత్యం చేస్తున్నటువంటి అప్సరసలు, గాంధర్వుల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ రథాన్ని లాగుతా ఉన్నట్టుగా చెక్కబడినటువంటి 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు, అలాగే సూర్యకాంతిలోని 7 వర్ణాలకు ప్రతీకలు అన్నమాట. ఇవి ఎంతో ఉగ్రంగా పరిగెడతా ఉన్నట్లుగా, ప్రాణం ఉన్నాయా అన్నట్లుగా సజీవంగా కనిపిస్తాయి. ఆలయ పునాది గోడలపైన ఏనుగులు, గుర్రాలు, యుద్ధ వీరులు, అలాగే శిల్పాలతో పాటు మనుషుల యొక్క రోజువారీ పనులు, రాజకీయం, అలాగే శిక్షలకు సంబంధించినటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి. గోడల మధ్య భాగాల్లో కామసూత్ర భంగిమలను ప్రతిబింబించే విధంగా శిల్పాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవి మన హిందూ సమాజంలో వివాహ వ్యవస్థ ప్రాముఖ్యతనైతే సూచిస్తాయి. ప్రధాన ద్వారం దగ్గర ఏనుగులను అణిచివేస్తున్నటువంటి సింహాలు, అలాగే ఏనుగులు దెయ్యాలను అణిచివేస్తున్నట్లుగా ఉన్నటువంటి భారీ విగ్రహాలు ఆలయానికి రక్షణగా ఉన్నట్లు కనపడతాయి. మొత్తంగా ఈ దేవాలయం కేవలం రాళ్లతో కట్టినటువంటి కట్టడం మాత్రమే కాదు, ఇది రాతి పైన రాసినటువంటి ఒక కవిత లాంటిదన్నమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అది ఎంత గొప్పగా ఉంటుందో. అలాంటి మన కోణార్క్ దేవాలయాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి సర్వనాశనం చేసి పెట్టినారు. 1903వ సంవత్సరంలో అప్పటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి సర్ జాన్ వుడ్బర్న్ ఆదేశాల మేరకు ప్రధాన ఆలయ గర్భాలయంలోని జగన్మోహన ముఖశాల కూలిపోకుండా ఉండేందుకు అన్నిటిగా కలరింగిచ్చి దాని లోపలి భాగాన్ని పూర్తిగా ఇసుకతో నింపి సీల్ చేసేశారు. చూడండి, అంటే ఇది ఒక కుట్ర అనమాట. అప్పట్లో ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో
ఈ నిర్ణయం తీసుకున్నామని మన హిందువులను ఈ బ్రిటిష్ వాళ్ళు భ్రమింపజేశారు. మామూలుగా ఏం చేసి ఉండాలా, ఒకవేళ వీళ్ళకు మన మీద అంత ప్రేమ ఉంటే, వాళ్ళకి అంత బాధ్యత ఉంటే దాన్ని పునర్నిర్మాణం అయితే చేసి ఉండాలా. కానీ అట్లా చేయాల, అంత ఇసుకతో నింపేశారు. ఈ కోనార్క్ మహాలయం లాంటి కట్టడం తమ దేశంలో ఎక్కడా కూడా లేకపోవడంతో కుళ్ళు బుద్ధితోనే ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దారుణానికి అయితే ఒడిగట్టారు. అయితే దశాబ్దాలుగా ఈ ఇసుక ఆలయ గోడలపైన విపరీతమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తుందని మన మోడీ ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇసుక స్థాయి తగ్గడం వల్ల లోపల ఖాళీలు ఏర్పడి అది కట్టడానికి ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉండదని చెప్పేసి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలిందనమాట. ఈ నేపథ్యంలో ఆలయ అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించి అవసరమైనటువంటి మరమ్మతులు చేయడానికి ఈ ఇసుకను తొలగించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇది పరిపాలన అంటే ఇట్టుండాల. వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళను రంగంలోకి దింపినారనమాట. ఇక రంగంలో దిగినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలయం పశ్చిమ భాగంలో ఒక చిన్న రంధ్రం చేసి అత్యాధునిక యంత్రాల ద్వారా ఇసుకనంతా కూడా బయటకు తీస్తున్నారు. ఆలయ భద్రత దృష్ట్యా చాలా జాగ్రత్తగా దశల వారీగా ఈ పనంతా కూడా జరుగుతుంది. ఇసుకను తొలగించిన తర్వాత లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో స్టెయిన్లెస్ స్టీల్ బీములతో పటిష్టమైనటువంటి సపోర్ట్ ఏర్పాటు చేయనున్నారనమాట. అర్థమవుతుందా? అంటే పడిపోకుండా, తగ్గిపోకుండా. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత శతాబ్దాలుగా ఎవరికి కనిపించినటువంటి ఆలయ లోపలి శిల్పకళా సౌందర్యం మళ్ళీ వెలుగులేకైతే వచ్చే అవకాశం ఉండాలి. అంతేకాకుండా పర్యాటకులు భవిష్యత్తులో ఆలయ లోపల భాగాన్ని సందర్శించే విధంగా చేయడం కూడా ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనపడుతుంది. ఆలయ గోడలపైన ఇసుక ఒత్తిడిని తగ్గించడానికి మెకానికల్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిని వాడుతున్నారనమాట. గోడలకు ఎటువంటి పగుళ్ళు రాకుండా ఉండేందుకు సెన్సార్లను కూడా అమర్చారు. ఇసుకను బయటకు తీస్తున్న కొద్దీ లోపలంతా కూడా ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ వల్ల పైకప్పు కుంగిపోకుండా ఉండేందుకు చెప్పా కదా, లోపల ఈ స్టెయిన్లెస్ స్టీల్ బీమ్స్ ను అలాగే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేస్తారు. ఇవి తుప్పు పట్టవు కాబట్టి 100 ఏళ్ల పాటు గట్టిగా ఉంటాయి. లోపల 100 ఏళ్లుగా గాలి అలాగే వెలుతురు అనేటి లేవు. ఇసుక తీసే క్రమంలో లోపలి వాతావరణాన్ని క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక యంత్రాలను కూడా వాడుతున్నారు. ఈ ఇసుకను మొత్తం తొలగించిన తర్వాత ఆలయం లోపల ఉన్నటువంటి శిల్పాలను రసాయన పద్ధతుల్లో శుభ్రం చేస్తారనమాట. నిర్మాణం పటిష్టంగా ఉండాలని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత పర్యాటకులను లోపలికి అనుమతించే అవకాశం అయితే ఉండాలి. అంటే దాదాపు 123 ఏళ్ల తర్వాత సామాన్య ప్రజలు మళ్ళీ కోనార్క్ ఆలయ గర్భాలయంలోకి అడుగు పెట్టబోతున్నారనమాట. అది విషయం అయితే చూడండి ఎంత గొప్ప న్యూస్ మిత్రులారా. మన భారతీయ శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యమైనటువంటి కోనార్క్ సూర్య దేవాలయం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది. బ్రిటిష్ పాలనలో మరుగున పడిపోయినటువంటి మన వారసత్వ సంపదను నేటి మోడీ ప్రభుత్వం వెలికి తీస్తున్నటువంటి తీరు నిజంగా అభినందనీయం. ఈ అద్భుతమైనటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన చరిత్ర గురించి అందరికీ తెలిసే విధంగా మీ స్నేహితులకు అలాగే మీ బంధువులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా ఈ వీడియోను షేర్ చేయండి. కోనార్క్ ఆలయం పైన మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నిజాలు తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.